హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మీరు చూసినట్లయితే పోయినసారి మన కైలాసం ఛాలెంజ్ లో ఓడిపోయిన వీళ్ళిద్దరికైతే ఈ వీడియోలో మనం క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాము. గీడికి వచ్చిండు అని కన్ఫ్యూజ్ కాకూర్రే, మతిన్ గారు అవైలబుల్గా లేడు. మనం నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్ళిపోలే కాబట్టి పోయినసారి ఛాలెంజ్లో అందరికంటే లాస్ట్ మతిన్ గారి తర్వాత ఓడిపోయింది వీడే. అందుకోసం రివెంజ్ ఛాలెంజ్లో సో వీళ్ళిద్దరికి ఏం రివెంజ్ ఛాలెంజ్ ఇవ్వబోతున్నాము అంటే కోల్డ్ రూమ్ వర్సెస్ హాట్ రూమ్. సో దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే లోపల మీరు చూడొచ్చు 2 హీటర్లు నడుస్తూనే ఉన్నాయి, మొత్తం ఎచ్చగా ఉంది లోపల. కోల్డ్ రూమ్ లో కనుక మీరు చూసినట్లయితే టోటల్ గా ఇన్ని బ్రిక్స్ వచ్చేసి గాయస్ పెట్టేసినాము, ఉంది లోపల. సో వీళ్ళను దీంట్లోకి అయితే పంపించబోతున్నాము. ఆ తర్వాత ట్విస్ట్ వచ్చేసి ఏముండబోతుంది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఐటమ్స్లో కారపొడి, పిండి, కుర్కురేలు, ఆయిల్, సేవ్లాన్, ఈ ఫోము, కలరు, టమాటాలు, గుడ్లు, ఫిష్ సాస్, ఇవన్నిటిని వాళ్ళపైన అయితే ఒకదాని తర్వాత ఒకటి వేయబోతున్నాము. ఇవి మాత్రమే కాకుండా బురద అండ్ పెండ కూడా ఉన్నది. సో రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి అవే పనిష్మెంట్ మళ్ళీ ఇవ్వెందుకు, అవి కూడా ఉంటాయి. సో రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి గైస్ క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్నిటికంటే ముందు వీళ్ళిద్దరిలో హాట్ రూమ్ లోకి ఎవరు పోతారు, కోల్డ్ రూమ్ లోకి ఎవరు పోతారు అని చెప్పేసి 2 చుట్టూ అయితే డిసైడ్ చేస్తాయి. మేము ఆల్రెడీ డిసైడ్ అయినా మరి నాకిదే కావాలి. పొద్దుగాల నుంచి ఎండల్లో ఉన్నావు కాబట్టి నువ్వెందుకు ఇచ్చే డిసైడ్ మేము తీసుకున్నాం. నువ్వు కావాలని ఇస్తున్నావు కావచ్చు. తీసుకో, నువ్వు ఇష్టంలో తీసుకోరా. అరే ఇస్తున్నా క్యాచ్. ఎవరికి ఏది వచ్చింది? మనకి హాట్ రావాలి, చచ్చిరాడు ఇక. నాకే ఆడొచ్చినట్టుంది. వచ్చేసి గాయస్ కోల్డ్ వచ్చింది, అన్నకు వచ్చేసి హాట్ అయితే వచ్చింది. దగ్గరికి పోతేనే వేడికి వస్తుంది, లోపల కూర్చుంటే కథమే. ఇప్పుడు వచ్చేసి గాయస్ మన వాళ్ళిద్దరిని లోపలికి అయితే పంపించేద్దాం. గో. అరే ఇప్పటికైనా నీకు ఛాన్స్ ఇస్తున్నారా? గట్టుంటదా? మా ఇష్టం. చోటు నాడు ఇద్దరు ముఖాన్ని ఉంటుంది. వద్దు. అరే ఇద్దరు ముఖం చేసే పిల్ల చేసే కాలుతారా రే. వానికన్నా ఏం కాదు. ఐదు గంటలు చూడు ఆయన పలిపారు గుడి లోపల. గో ఇన్సైడ్. అరే నెత్తి మీద పడకుండా చక్కగా ముఖానికి కొడుతుందిరా. ఇప్పుడైతే ఓకే అని ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం తీస్తుంది కావచ్చు. ఒక్కొక్కటి పడుతుంది. అబ్బా బాబా చల్లగా ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి ఇక రామ్ గా అయితే డిసైడ్ చేస్తాడు. ఓకేనా? దేనికి ఫస్ట్ పనిష్మెంట్ ఎవరికి ఫస్ట్ అని అలా కదా. ఎందుకు ఎవరికే? రామ్ గా కిట్గానికి సెకండ్, నీకు ఫస్ట్. టైం వచ్చేసి 5:12 అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. 6:12 వరకు గంట సేపు అన్న వచ్చేసి హీట్లో ఉంటాడు, వీడు వచ్చేసి కోల్డ్లో ఉంటాడు. దీంట్లో డిసడ్వాంటేజ్ ఎవరికి అంటే కిట్టు ఆయనకి ఆల్మోస్ట్ మొత్తం నానిపోయింది ఇప్పటికే. చల్లగా ఉంది. ఫస్ట్ కొట్లాడుకుంటారు కదా, నాకు కావాలని చెప్పేసి. అరే కొయ్యగా ఇద్దామా? ఇద్దాం. ఫస్ట్ షిట్ అరే తీసుకోరా. ఫస్ట్ షెట్ మీరు చూసినట్లయితే గాయస్ బురద అయితే వచ్చింది. కోయ్ పొలంలో పోయి బురద ఖాళీ అన్నలకు రుదితే గుమ్ము కావాలి. మెత్తడి తీసుకొస్తున్నా పెండ పీబీ గడ్డి మంది డైరెక్ట్ ముంగటికేం చంపుదాం కానీ ముంగట ఈ హీటర్లు ఉన్నాయి కదా, అవి ఇట్లా పడ్డదనుకో షార్ట్ కొడుతుంది. ఆయన కోయి ఆయన కోయి అయిపోతాడు. సో అందు గురించి మీద పొక్క అయితే వేసినాము. తీసుకురారా. కమాన్ గాయ్స్. కొనబోతున్నావు ఇట్రా. అరే కొట్టురా. కొడుతున్నా. దొరకలేదు. పడా ఆ పొలంలో ఇయ్యాలని మా వాళ్ళు గడి మంది చల్లేరు. అలాగే మొత్తం బుర్ర తెచ్చి కొట్టారు. ఇప్పుడు సెకండ్ పనిష్మెంట్ వచ్చేసి ఎవరికి అంటే
ఓకే ఈ హీట్ కే వశపడుతుంది మళ్ళీ వాసన ఒకటి మొక్క గింత వాసన వస్తుందేమరా పాస్ అవుతుందా పొలం మట్టి లెక్క లేదు ఇది ఏడికెళ్ళి వచ్చిండేమో పొద్దుగాల వాళ్ళకి అడిగిరు ఏందాడా తీసుకొచ్చినా నేను కూడా ఉంచుకున్నా మరి ఆయన గ్యాప్ లా నువ్వు తీసినవి అయిపోయా మొత్తం ఛాలెంజ్ లో ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఐటమ్ అది ఏంది అంటే చిప్స్ వచ్చేసి మగానికి వచ్చేసి మగానికి. అరే లోపలికి పోరా. లోపలికి పో. ఈ గరం ఉన్నాయి పోనీ ఏం లాభం చక్క పద ఎట్లా అంటే ఘోరంగా మన మంచిగడ్డలా కూర్చున్నట్టే ఉంది. ఇచ్చేసే పారవేకరా. అన్నకి మనోళ్ళు చాలా సేపటి నుంచి ఎంజాయ్ చేస్తారు. మనకి చిప్స్ వచ్చినాయి తింటుండు. అన్న వచ్చేసి ఆ బురద అంటే బీరిపోయిండు. ఇప్పుడు వచ్చేసి అన్నకైతే ఇస్తున్నాము. ఘోరంగా హీట్ ఉంది రా ఇలా. అరే ఇగో మీకు బయటకే చూస్తే ఈ వీడియోలో ఎట్లా అనిపిస్తుందో అర్థమైతలేదు కానీ వాంతాడికి పోతే ఘోరంగా చల్ల అవుతుంది. దీని దగ్గరికి వస్తే మొత్తం హీట్ ఉన్నది అన్న దాంట్లో. ఇగో గరం గరం మొత్తం టమాటాలు కావచ్చు. ఏమొచ్చింది గబ్బు వాసన వస్తుందా అది. అన్నకు వచ్చేసి మీరు చూడొచ్చు సేవ్లాన్ అయితే వచ్చింది. తెలుసు గబ్బు వాసన ఎంటికలు చూపిస్తేమరా. ఇదొక రకమైన వాసన వస్తుంది మళ్ళా. సో మీరు ఇక్కడ చూడొచ్చు అన్నకు వచ్చేసి సేవ్లాన్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందో. ఇవరాక మట్టి ఒక రకమైన వాసన ఉండి ఇప్పుడు ఇదొక రకమైన వాసన రెండు మిక్స్ అయ్యి ఇంకొక రకమైన వాసన వస్తుంది. నాకు కూడా కొట్టింది గ్యాప్ లా కస్మా. అరే నిజంగా మస్తు చల్లగా ఉందిరా లోపట. ఏ అవులా లోపలికి పోదు చల్లగా ఉంది. ఇక పడినా కొద్ది గాడి కొద్ది లియోను రివర్స్ అయితే ఆయిల్ మనోనికి అయితే గాయస్ ఆయిల్ అయితే వచ్చింది. కమాన్ రామ్. అమ్మా అన్న మొత్తం బురద అంతా ముద్దలు చేసుకుంటా కొడుతుంది. కవర్లో అయిపోలే ఇంకా మత్తుంది. అబ్బాయి ఇప్పుడు ఓడతా పోయాం డ్రాప్తం. ఏమొచ్చిందిరా మసాజ్ చేసుకోవట్లే. ఐస్ క్యూబ్ మీద పోదాము. ఇదంతా చల్లగా అయ్యి చల్లది పోతాను మీదకి. ఇప్పుడు ఎట్లా చల్ల అవుతున్నారా? అబ్బా చెయ్యి. సో కిట్గానికి వచ్చిన పనిష్మెంట్ ఏంటిది అంటే ఆయిల్ పని కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక 10 minutes వరకు వీళ్ళనైతే ఇట్నే వదిలిపెట్టేద్దాం ఇక్కడనే. అన్నా వస్తున్నా వద్దు అబ్బాయి కొంచెం ఈటి ఇవో సుక్కలు పడ్డాయి అంటే కథ నీకు మొత్తం అంటుకుంటుంది అంటే మరి కోల్డ్ తీసుకో. కోల్డ్ ఏంటిదిరా కోల్డ్ తీసుకో కొంచెం. నా లోపల రాలేదు. ఇంకా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడే అయిపోలేదు. వచ్చిందారా? అరే వేసి కొంచెం ఎత్త అయిపోవా. మా మీద కూడా ఈ కొంచెం అని చెప్పేసి అన్నట్టు ఇంత తట్టు నన్ను వీళ్ళ రివెంజ్ ఛాలెంజ్ ఏమో కానీ నన్ను బలి ఎత్తురు. ఇప్పుడే మళ్ళీ కొడుతురు. అన్నా ఇట్రా అన్నా జెర్సేపు అను అన్నా టీ-షర్ట్ ప్యాంట్ వణుకుతుండు. చేసేపు రా అంత వంతుంది. నెక్స్ట్ షిట్ వచ్చేసి గాయస్ అన్న అయితే తీయబోతుండు. బుర్లా కొడతాడని చెప్పి దూరం పోయినా మళ్ళీ అయినా కొట్టిండు.
నెక్స్ట్ చిట్టి. బా ఏం చెక్ ఉందిరా ఇడా అబ్బా అన్నా జర అబ్బో కన్ను మండుతున్నాయి. అది సేవలే అంత కన్ను మండుతున్నాయి మొత్తం. ఏదిరా చెడ పెద్దగా ఉంది పేరు. ఇదే ఏంటిది అది? టమాటా. టమాటోస్. అరే టమాటోస్ కొట్టుర్రా. టమాటో కొట్టుడు కాదురా, కొడితే ముఖం వలుగుతుందిరా. సో అన్నకు వచ్చేసి టమాటో సాస్ అంటారు. టమాటోస్ అయితే వచ్చినాయి. సో ఓవర్. నెక్స్ట్ కిట్ గాని చూద్దాం ఏమవుతుంది. ముగ్గురం పోతాం. ఇటుకారే ఇప్పుడు ఏదైనా ఛానల్ ఓడిపోయి రివెంజ్ ఛానల్ అనుకో నేను గుర్తు పెట్టుకోరు. సరేసి నాన్న పోయిరా ఏమైందిరా అరే అమ్మ చెప్పురా నాకు కొడుతుందిరా పొగలొస్తున్నాయిరా. ఏదో గుడ్డులోకి వెళ్ళి బయటకి వెళ్తున్న పిల్లలకి కనబడుతుంది మనోడు. కొడతా మీరు చూడ ఒకసారి. అయిపోయింది వీడియో వి వాంట్ యువర్ లుక్. ఓకే కిట్టానికి వచ్చిన పనిష్మెంట్ కూడా ఫినిష్. మళ్ళీ 10 minutes వీళ్ళని అట్లా ఆవురా వాళ్ళని బతకనిరా. నెక్స్ట్ ఏంద్రా దమ్ము తీసుకొని వాళ్ళు ఎంజాయ్. అయిపోయింది అన్నా అన్న ఎందుకు కొడుతున్నావు అన్నా అన్నా మురుకులు వాళ్ళ మురుకులు సకినాలు ఉంటే ఏం పోతా. బుగ్గ ఎత్తాడు అనిపిస్తుంది. మీరే బుగ్గాలు అయితే అనుకుంటున్నా నేను అప్పటి నుంచి అదే అనుకుంటున్నా. గుడ్డు రావాలి. పామట చూపెట్టావు. అన్నకు వచ్చేసి గైస్ ఫోమ్ అయితే వచ్చేసింది. అరే రెడీ నువ్వేమున్నావురా అయ్యా ఘోరంగా గరం అయ్యో వీళ్ళిద్దరికి ఎందుకు రుదుతున్నా అంటే వీళ్ళు ఛాలెంజ్ లో లేరు. ఆయన రివెంజ్ ఛాలెంజ్ ఎంజాయ్ చేస్తారు కదా. చూద్దాం కిట్టానికి ఏమవుతుందా. షోలో మొత్తం రుద్దు. సో గాయస్ ముక్క అయితే మండుతుంది. ఏమొచ్చిందిరా దే అరే ఫ్రెష్ ఉందిరా. అరే మనోనికైతే పెన్ అయితే వచ్చింది. నాకు కొడుతున్నా మీద రివెంచాలన్నా. మరి ఏం చేయాలి. ఇది ఒక్కటే క్లీనింగ్ కి ఉంది నాకు. పెండ చేతిలో పట్టుకుంటున్నా లేదు. పెండ పట్టుకో ఐస్ గడ్డ అనుకో. పెండ వచ్చినా సరే కానీ పెండ ఆయిల్ రాలేదు సార్. చాలా నెక్స్ట్ జోకర్. నెక్స్ట్ ఎగ్స్ 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 దే 2 వచ్చినాయి. టమాటో క్యాచప్ అట. దే ఎగ్స్. దెబ్బ తాకుతారా.
లోపల లోపల నీకు ఏం చెప్పినా నేను కావాలన్నా వేరా నువ్వే ఇచ్చుడు ఈ ప్రాపు దెబ్బ కావచ్చు ఏం కాదు దెబ్బ వస్తుంది నువ్వే ఉన్నావు రా దూత గబ్బు వాసన అయిపోయినాయా అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి కట్స్మా అయిపోలే ఈసారి జర మంచిరా ఏమొచ్చిందిరా ఇదే కారం కావచ్చు కారం అంతే మనోనికి వచ్చేసి గాయస్ కార పొడి అబ్బో నాకైతే వచ్చిన కాడికి మంచిగా వస్తున్నాయి కిందికి పోయి మండుతుంది అన్న గాడ్ అన్న నెత్తిలో పోయకురా నాయన ఎట్టుకెళ్ళి విక్తాయి మొత్తం మండు ఎడికే మంట అంటే మంట రివెంజ్ ఛాలెంజ్ నాదా మరి వాళ్ళ నాకైతే అర్థమైతే లేదు. ఆల్రెడీ చెప్పినా కదా నువ్వు ఛాలెంజ్ లేకుండా రివెంజ్ ఛాలెంజ్ ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి నీకు కూడా నూపుతున్నాం పనిలో పని ఆల్రెడీ అంటుంది ఇంకా నువ్వేంది నువ్వు రామ్గానికి చెప్పింది అదే నీకు చెప్పింది అదే ఇప్పుడు మిస్ చేసుకున్నారు రామ్గాడు కొట్టేసిండు లాస్ట్ గాయస్ 2 పనిష్మెంట్లు అవుతున్నాయి ఎవరికి ఏది వస్తాయో వాళ్ళ అదృష్టం. ఏమేమి ఉన్నాయి? ఒకటి ఫిష్ సాస్ ఉంది, ఇంకోటి వచ్చేసి కలర్ ఉంది గులాల్. నువ్వు తీసుకో అన్న గులాలు తీసుకో. గులాలు రావాలి. నేను అన్న కదా కష్టంగా వస్తుంది నీకు. రాకపోతే నీకు ఉంటుంది కదా ఇక. కట్టుకోరా. నాకైతే పోయేది ఫస్ట్ చెప్తున్నా. ఏం నోర్రాది కంపల్సరీ వస్తుందట. ఫిష్ సాస్ అయితే వచ్చింది అన్న ఓ చేయాలి. రామారావు ఆన్ డ్యూటీ. పడే చూడు వాసన ఎట్లా అసలు? పోయారా వాసన చూడ వేరే అది ఎంజాయ్ ఎంజాయ్ నవీన్ అన్న డిఫరెంట్ వస్తుంది గబ్బు వాసన వస్తుంది. పెండ పెండ మేకలే కొరచూడు. ఫిష్ సాస్ అంటే ఫిష్ ఉంటదేమో అనుకున్నా, ఫిష్ స్మెల్ ఉంటదేమో అనుకున్నా. ఎడి లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ ఎంజాయ్ చేస్తుండే కాబట్టి గులాలు కిట్గానికి వచ్చిన పనిష్మెంట్ అన్నిట్లల్లా పౌడర్ గులాల్ నామం జంబాల్ అక్కడి బొమ్మ గులాల్ గులాల్ చూడు నవీన్ బాయ్ సారీ రామారావు. ఇలా పనిష్మెంట్లు వచ్చేసి గాయస్ మొత్తం కూడా అయిపోయినాయి. సో అన్నకు వచ్చేసి అన్నకు సంబంధించిన పనిష్మెంట్లు వచ్చినాయి, కోల్డ్కి సంబంధించిన పనిష్మెంట్లు వచ్చినాయి. సో మొత్తానికి గాయస్ ఇది ఈ రోజు రివెంజ్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే చేంజ్ అయితే అయిపోయిందిగా. అయ్యో వెరైటీ హీటోడు సలాడ్ దాంట్లో కురికిండు, సలాడ్ ఉన్నాడు హీట్ దాంట్లోకి అయితే ఉరికొచ్చిండు, ఎక్స్చేంజ్ చేసుకుని వెంటనే. సో మొత్తానికి ఇది రోజు రివెంజ్ ఛాలెంజ్. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.